హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడ్డం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈ బాలశంకర్ కొత్త ప్లేస్కు తీసుకొచ్చాడు, ఇక్కడ ఫ్రేమ్ పెట్టి వెళ్ళాడు. మనకి ప్రకృతి చూడంగానే ఆగదుగా, ఏడాడో విహరిస్తుంటాడు అబ్బాయి. ప్రకృతిని, స్వచ్ఛమైన గాలి ఇదంతా చూస్తే నిలవలుగా వెళ్ళాడు, ఇంతవరకు రాడు. ఓ బాలశంకర్, కమాన్ మ్యాన్. రన్నింగ్ చేస్తున్నాడు, కోనేరు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. ఈ గుడి సోపిరాల గ్రామం, చిన్నగంజా మండలం, ప్రకాశం జిల్లాలో శివాలయం అనమాట. చాలా పురాతనమైన శివాలయం. ఇచ్చట ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు అద్భుతంగా తిరునాళ్ళ మహోత్సవం జరిగింది. ప్రభలు విపరీతంగా ఇది మొత్తం కట్టుకొస్తారు. ఇళ్ళ నుంచి కరెంటు ప్రభలు పడతారు. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, హరిశ్చంద్ర నాటకాలు, చింతామణి నాటకాలు అట్లా చాలా జరిగి చాలా అద్భుతంగా ఉండేది అనమాట ఈ ప్లేస్. అలాంటి ప్లేస్లో ఈరోజు మేము వచ్చాము. ఏమో బాలశంకర్, ప్రకృతిని చూడంగానే ఆగవే. చెప్పాను కదండి, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఇటువంటి అద్భుతమైన నేచర్ ఉన్న తర్వాత వెనక పక్క స్వామివారి శివాలయం కూడా ఉంది, స్వామివారి కోనేరు ఉంది. కోనేరులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్నారు. అసలు ఎంత బాగుందంటే అండి, నిజంగా సీన్కి సర్ప్రైజింగ్. అంటే సీన్కి వాస్తవంగా ఈ ప్లేస్ తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాం, ఏడు కొత్త సంగతి కూడా తెలియదు. ఎందుకంటే మనోడికి నేను సర్ప్రైజ్ చెప్పాను కదా, నా ఫ్రెండ్కి సర్ప్రైజ్ చేసినప్పుడు వాడి ఫేస్లో ఉన్న ఆ యొక్క సంతోషాన్ని ఆస్వాదించడమే నాకు ఇష్టం. అదే కాక శంకర్, గాలి ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉంది, స్వచ్ఛంగా ఉందండి. అసలు ఎంత స్వచ్ఛంగా ఉందంటే హాయిగా ఉంటుంది గాలి. అసలు మాకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే చెప్పడం కుదరదు. అంటే మాటల్లో ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉందని వర్ణించడానికి నాకు ఎందుకు మాటలు రావటం లేదు. చాలా అద్భుతంగా ఉంది శ్రీనివాస్. అయితే బాలశంకర్, ఈరోజు మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీలో జరగబోతుంది మ్యాచ్. ఢిల్లీలో జరగబోతుంది. అవును, ఢిల్లీ క్యాపిటల్స్, రాజధాని. కోల్కతా నైట్ రైడర్స్, అది రాజధాని. రాజధాని. అంటే దేశం మొత్తానికి ఢిల్లీ అనేది రాజధాని. అంటే దేశానికి రాజధాని ఢిల్లీ, రాష్ట్రానికి రాజధాని కోల్కతా, అంతే కదా. భలే కనిపెట్టా. అసలు మీకు తెలియదు కదా, కొత్త కనిపెట్టాడు తెలుసు. సుభాష్. శంకర్ అంటే ఏమనుకుంటున్నారు, శ్రీనివాస్ శిష్యుడు, మా గురువుగా చెప్తుంటే మేము అట్లా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాం అంతే. డీసీ 8 మ్యాచ్లు ఆడింది బాలశంకర్, 6 మ్యాచ్లు గెలిచింది, 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. వావ్. కేకేఆర్ 9 మ్యాచ్లు ఆడింది, 3 గెలిచింది, 5 ఓడిపోయి 7వ స్థానం. ఓకే, 7వ స్థానంలో 7 పాయింట్లతో ఉంది. 7వ స్థానంలో 7 పాయింట్లు ఉంది. ఏమైంది, సరికూర్చింది, అట్లా కూర్చుందా, ఎలా కూర్చున్నట్టుగా. ఆపవయ్యా నువ్వు, ఒకడవే ఫుల్ జోకులు వేస్తావు. ఇలా ఎలా కూర్చున్నారంటే పెళ్లి పడి మీద కూర్చుంటారు కదా అమ్మాయిలు, లేదంటే చాప మీద కూర్చుంటారు, లేకపోతే చూడండి అటు కూర్చున్నాడు. పోతే బాలశంకర్, రాత్రి మ్యాచ్ ఏమైందంటే వర్షార్పణం అయిపోయింది. ఎందుకు అలాగా? వాన కురిసింది, అప్పటికి గంట లేట్ అయింది. అంటే గుజరాత్ టైటన్స్ అను వాళ్ళు ఆడిన మ్యాచ్ వర్షం వల్ల అయిపోయింది. రాత్రి మ్యాచ్ ఏమైందంటే, ఏమైంది, గుజరాత్ కదా, పంజాబ్ కింగ్స్ కేకేఆర్ ఆడిన మ్యాచ్ అనమాట. ఏమైంది, పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 202 కొట్టారు. కొట్టిన తర్వాత ఇలా మ్యాచ్ బిగిన్ అవడానికి ముందే వాన పడింది. ఇక వెంటనే ఆపారు, గంట సేపు ఆపారు. ఆపి మళ్ళీ అంతా క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ ఓవర్లు కుదించలేదు బాలశంకర్, మళ్ళీ 20 ఓవర్లకే పెట్టారు మ్యాచ్. 1 ఓవర్ వేసేసరికి మళ్ళీ వాన పడింది. ఇక టైం ప్రకారం ఇన్ టైంలో అయిపోవాలి వాళ్ళకి, లేకపోతే మళ్ళీ ఇచ్చేసేస్తారన్నమాట. కాబట్టి ఆ రకంగా కేకేఆర్కి 7 పాయింట్లు వచ్చినాయి, 7వ స్థానంలో అంట. అది సంగతి. ఇంకా ఏమంటా బాలశంకర్, మరి ఢిల్లీలో జరుగుతుంది, వాళ్ళకి ఫేవర్ గా ఉండిద్ది. మనం ఎవరు గెలిచినా వాళ్ళదే. ఎవరు గెలిచినా అంటే జనరల్ గా ఇప్పుడు శ్రీనివాసు మేము ఇద్దరం కలిసి వస్తున్నాం కాబట్టి మేము మ్యాచ్లు పెట్టుకున్న మ్యాచ్లు చూసినప్పటికీ కూడా ఇద్దరం కలిపే చూస్తుంటాం, ఇద్దరం కలిపే తిట్టుకుంటాం, ఇద్దరు కలిపే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాడు 6 కొట్టినా ఎంజాయ్ చేస్తాం, వీడు 6 కొట్టినా ఎంజాయ్ చేస్తాం, ఈడు వికెట్ పడుతున్నా ఎంజాయ్ చేస్తాం, ఈడు వికెట్ తీస్తున్నా ఎంజాయ్ చేస్తుంటాం. మ్యాచ్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. మాకు కావాల్సినది ఒకటే, అంతే తప్పించి ఏదో బెట్టింగ్లు పెట్టుకొని చిన్న బెట్టింగ్లు కూడా ఏముండవు. బెట్టింగ్లు జోలికి వెళ్ళకుండా సంసారం నాశనం చేసుకునే ఒక చిన్న క్యాంపెయినింగ్ ద్వారా మనం వీడియోలు చేస్తూ ఉన్నామన్నమాట. కాకపోతే ఈ వీడియోలు చేసే వంక పెట్టుకొని కొత్త ప్రదేశాలు చూస్తున్నాం మేము.
మా సీన్ కూడా చూపిస్తాను ఈ మధ్యకాలంలో. కాకపోతే మీరు కూడా ఎవరు క్రికెట్ని ఎంటర్టైన్ అవ్వండి. అంతే. ముఖ్యంగా మనకు కావాల్సిన ఎంటర్టైన్ అవ్వండి క్రికెట్ చూసి. అంతేగాని ఏ ఆన్లైన్ బెట్టింగ్లు కానీ క్రికెట్ బెట్టింగ్లు పెట్టుకొని మీ సంసారాలను నాశనం చేసుకొని మీరు రోడ్డును పడేయకండి దయచేసి. ఈ ఒక్క మనమని వినండి. పోతే రాజస్థాన్ రాయల్స్ బాలశంకర్ ఏం పోతాయి, ఏదో ఊత పదం లేవయ్యా అలా పోతే వచ్చింది అన్నాడు కదా, నాకు. ఏం పోతే. రాజస్థాన్ రాయల్స్ బాలశంకర్ ఆ. అస్సాం టికెట్ తీసేసుకుంది. ఎప్పుడు మొన్నే తీసుకుందాం, ఉమ్. మనం తీసుకున్నాను తీసేసుకుంది. ఇంకా పోలేదు ఇంకా వాళ్ళు. ఇకపోతే చూసారా? పోతే అంటే ఇకపోతే ఏదో బ్రాహ్మణ్స్ అంటారే ఇకపోతే అన్నట్టుగా. ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో, కోల్కతా నైట్ రైడర్స్ 7వ స్థానం ఉంది బాలశంకర్. ఓకే. ఇక ఈ జట్టులో మార్పులు ఎరుపులు ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. మనకెందుకు అంతేలే అంతేలే. మనం వంద మార్పులు ఎరుపులు చేస్తే అడగొచ్చేది అవటం లేదు ప్రస్తుతానికి. కానీ లక్కీగా అండి ఈ మ్యాచ్ ప్రొడక్షన్ చేయడానికి గుడికి రావడం శ్రీనికి చాలా మంచిది అయిపోయింది. బతికిపోయాడు, లేకపోతే అడిగి పగిలిపోయేది. ఎందుకంటే అదంతే, నేను ఇక్కడ చెప్పకూడదు ఇవన్నీ కూడా, మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఇవన్నీ కూడా. ఎందుకంటే సీన్ గడికి పగిలిపోద్ది, మామూలు కాదు. ఢిల్లీ క్యాపిటల్స్ తెలుసుగా మీకు, మందే రాజధాని. ఓకే. అలాగే 2 జట్లకి ఆల్ ద బెస్ట్. అంతకన్నా మనం చెప్పగలిగింది ఏం లేదు బాలశంకర్. ఎందుకంటే మనం టాస్ వేసుకోము, చెరో జట్టుని తీసుకోము. నీ జట్టు నువ్వు తీసుకుంటే నా జట్టుని తీసుకుంటే నా జట్టు నేను గొప్పతనాలు నేను చెబుతాను, నీ జట్టు గొప్పతనం నువ్వు చెబుతావు. అది లేదు ఇక్కడ ఏం ఉండవు, ఇద్దరు కలిపి న్యూట్రల్గా ఉంటాం, ఇద్దరు కలిపి మ్యాచ్ చూస్తున్నాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట, అంతే. అలాగే మీరు కూడా చూడండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. 2 టీములకి ఆల్ ద బెస్ట్. కేకేఆర్కి ఆల్ ద బెస్ట్, డీసీకి ఆల్ ద బెస్ట్. కాకపోతే బాలశంకర్ ఏంటంటే కేకేఆర్కి సావరేవ మ్యాచ్ బాలశంకర్. ఢిల్లీ కేకేఆర్ కానీ ఈ మ్యాచ్ ఓడిపోయిందంటే అస్సాం మూడో జట్టు. అంటే ఇప్పటి వరకు మనకు టాప్ 4లో వచ్చేప్పటికి 4 జట్లు ఉన్నాయి మొత్తం. దాని కింద అంటే ఆ 4th జట్టుకి పోటీ పడే జట్టు కింద ఉన్నాయి. కానీ ఏంటంటే పోటీ పట్టడానికి పైకి ఎక్కడానికి కాదు, కింద కూడా పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఇంటికి ప్రశాంత్ పడుకుందాం అనుకుంటున్నారేమో. ఏమో నిజంగా కేకేఆర్ 9 మ్యాచ్లు ఆడింది, 3 గెలిచింది, 5 ఓడిపోయింది. సార్ ఏదన్నా కానీ చెప్పు. ఏంటంటే కేకేఆర్ కిందకు వచ్చే జట్లు ఎక్కువైపోయినాయి అంటావా? అంటే ఫస్ట్ ప్లేస్కి టాప్ 4లోకి పోటీ పడేదానికన్నా లాస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అంటే సచిన్ టెండూల్కర్ యొక్క జెర్సీ షర్ట్ కదా, ఆ నెంబర్ కోసం పోటీ పడుతుంది. నువ్వు అన్నావు కదా, ఆ జెర్సీ కోసం పోటీ పడుతుంటున్నా. అదే నాకు అర్థం కావట్లా. ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ కదా సచిన్ టెండూల్కర్, ఆయన యొక్క ఆ పేటెంట్ హక్కుని వీళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారేమో. ఆయన యొక్క అది నిలబెట్టాలనుకుంటున్నారేమో. ఒకవేళ కేకేఆర్ బాలశంకర్ 9 మ్యాచ్లు ఆడింది కదా, 3 గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఓకే. ఒక్క మ్యాచ్ రాత్రి మ్యాచ్ రద్దయ్యి 0 పాయింట్ ఇచ్చారు. అందువల్ల 7 పాయింట్లతో ఉంది. వీళ్ళు వరుసనే ఇప్పుడు 5 మ్యాచ్లు గెలిస్తే 17 పాయింట్లు అసలు ఈ టాప్ పొజిషన్లో వెళ్ళి కూర్చుంటారు. కానీ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా, అసలు వాళ్ళ మ్యాచ్ ఓడిపోయినా కూడా అస్సాం. ఒక మాట చెప్పిన అంతా కలర్లో బాగున్నాడు కదా మనవాడు, బాగున్నాడు నాకు తెలుసు, ఆడు బాగుంటాడు, అందగాడు కదా. ఓకే కేకేఆర్ మీరు కష్టపడి గెలవండి, మరి అస్సాంటి ఇక్కడికి రావండి. సగం టోర్నీ అయింది, ఇప్పుడు 3 జట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. మీరు కూడా వస్తే ఇంకా ఏందయ్యా, పోయినసారి విజేతలయ్యా మీరు. కాదు ఇక్కడ వీళ్ళు కూడా చివరికి వచ్చారు, మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. అదే చూడబుద్దే కాదు. అది కాదు, కేకేఆర్ పోయినసారి విన్నర్స్ పోయినసారి కప్పు కొట్టింది వాళ్ళే. వాళ్ళు ఈ స్థితి ఏందో నాకు అర్థం కాదు. అట్లా దయచేసి ఆలోచించండి అయ్యా. అంటే ఒకసారి కప్పు కొట్టిన తర్వాత వీళ్ళల్లో ఏదన్నా కొద్దిగా దాన్ని ఏమంటారంటే విజయ గర్వం అంటారు కదా, అది ఎక్కడన్నా కొంచెం తలకెక్కి ఉండొచ్చు కోస్తాను. అంటే సింపుల్ అయిపోయి ఉంటుంది. అంటే ఏదైనా మంచి పని చేసిన తర్వాత, కష్టమైన పని చేసినప్పుడు అది ఒక మంచి రూట్ దొరికింది, సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ నుంచి కూడా వాళ్ళు అదే అనుకుంటొచ్చాము. అంటే ఈ కప్పు కూడా పెద్ద విశేషమేం కాదు, మన లాంటిది అయిపోయిందన్న ఒక ఆ సింపుల్సిటీ అనుకొని ఒకవేళ ఏమన్నా ఆ విజయ గర్వం ఏదైనా కొంచెం ఏమన్నా తలలో ఎక్కి మనం కష్టపడి ఆడే ఆ తత్వాన్ని పోగొట్టుకుంటున్నారో నాకు తెలియట్లేదు. ఏమో బాలశంకర్, ఏమైనా కానీ ఆల్ ద బెస్ట్ కేకేఆర్. ఇంకా ఢిల్లీకి పెద్ద చెప్పేది ఏం లేదు, అందుకే చదువుతున్నా. ఎందుకంటే వాళ్ళు టాప్ 2లో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు గెలిచారంటే ఇక వాళ్ళు బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఓకే, ఆల్ ద బెస్ట్ ఢిల్లీ అండ్ ఆల్ ద బెస్ట్ కేకేఆర్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే, ఎలా ఉంది ప్లేస్ నీకు? చాలా అద్భుతంగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అవును, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ప్లేస్ తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ స్వామి వారు ఎందుకో నాకు దారుణ మైండ్ డైవర్ట్ చేసి. కానీ ఏదేమైనా గుడికి వచ్చాం పొద్దున్నే, అది చాలా సంతోషకరమైన విషయం. ఓకే బాలశంకర్, ఓకే మరి కూడా మళ్ళీ మనందరం కలుద్దాం. ఓకే, బాయ్.